హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సీతల భాష. మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున చాలా కృతజ్ఞత దోస్తులు. మేము పెట్టిన ప్రతి వీడియో కూడా మంచి పాజిటివ్ కామెంట్లు పెడతారు. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది దోస్తులు. మేము వీడియో పెట్టిన ఒక 10-20 నిమిషాలలో ఒక ఇద్దరు అక్కలు అయితే డైలీ కామెంట్లు చేస్తారు. మా పిల్లలు అయితే డైలీ చూస్తున్నారు పెంటక. మీ వీడియోస్ కి చాలా కనెక్ట్ అయ్యారు. ఇంకా ముందు ముందు కూడా ఇంట్రెస్టింగ్ సిరీస్ తీసుకురాక ట్రై అయ్యేది. మేము మీకు సపోర్ట్ చేస్తాం, మీ వెనకాలనే ఉంటాం అని అంటారు. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలాంటి వాళ్ళు మాకు చాలా అవసరం దోస్తులు. అలాంటి ట్రూ సబ్స్క్రైబర్స్ అంటే మన వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళకు మన మాటలు అనేవి, మన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనేవి వాళ్ళకి అర్థమవుతాయి. వాళ్ళు కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఫీల్ అయ్యి మనతోని వాళ్ళ అభిప్రాయాలని షేర్ చేసుకుంటారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలా ఇక మీరు ఇలాంటి పాజిటివ్ కామెంట్లు పెడితే మేము కూడా మీకోసము అరే మన కోసం ఇంతమంది వెయిట్ చేస్తున్నారు, మనం డైలీ పక్కా పెట్టాలి, ఎంత కష్టమైన ఇష్టంగా పెట్టాలని మీ ముందుకు వస్తాం. కాబట్టి ప్లీజ్ దోస్తులు ఇలాంటి సపోర్ట్ చేయండి. ఈ రోజు మన వీడియో ఏంటంటే మొగుడు వద్దులు పీడే ముందు పార్ట్ 80 అన్నమాట. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. హలో బిడ్డ బాగున్నారా? మొత్తమే ఫోన్ చేస్తలే, మర్చిపోయారు కదరు అమ్మగారిని. అట్లేం లేదమ్మా, మంచిగా ఉన్నారా? తిన్నవానే? నాయన కూడా బాగుండా? మంచిగా ఉన్నారు బిడ్డ. సీతమ్మ మంచిగా ఉన్నదా? బడికి పోయిందారా? పోయిందమ్మా. రేపు మీ ఊరికి వస్తున్నాం రా. రేపు లగ్గం ఉంది కదా, పోయి శ్రీలక్కది మీ ఊరికే ఇస్తున్నారంట కదా. మేనోళ్ళకంట మేన సంబంధం అంట. అదే నీకు ఎరుకుందా అని చెప్పిరా చెప్పలేదా? నువ్వు ఇట్లా వస్తావు కదా మీ ఊరోళ్ళది అని ఫోన్ చేసిన బిడ్డ. మరి వస్తున్నావారా? ఏం రానమ్మా. ఎందుకురా, ఏమైంది? ఆ పుల్లతో బాగానే దోస్తాను చేస్తావు, మంచిగానే ఉంటారు కదా మీ ఇద్దరు. మనకు దగ్గర చుట్టారా అటుగాక? వస్తే ఏమైతుందిరా? అటుగాక పొరుగు ఊరికైతే ఇస్తలేరు కదా, మీ ఊరికే ఇస్తున్నారు కదా. మరి వస్తే ఏమైంది? ఊరోళ్ళు, మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు, పాలళ్ళు, కులమోళ్ళు అందరు వస్తారు కదా బిడ్డ. వాళ్ళకు మాకు మాటలు లేవమ్మా పిల్లగానుల తరపు నుంచి. అయ్యో, పిల్లగానుల తరపు నుంచి మాటలు లేకుంటే మనకేంది బిడ్డ? నీకు అమ్మగారి దిక్కించి నా దిక్కించి చుట్టారాయే. మరి పిల్లల తరపు నుంచి అన్న రావాలి కదా. రా, పిల్లల తరపు నుంచి కట్నం వేసి బుక్కడి తినిపోదు గాని. వద్దు వద్దు రానమ్మా, మా అత్త పంపించదు. అటుగాక నేను రాను, నాకు రావాలనిపిస్తలేదు. మీరైతే రర్రి. గంటగానం ఏమిటికైనా బిడ్డలు ఉల్లిని పంచాలు. అమ్మో, మీ అత్త ముందే కయ్యాలి తల్లి ఉత్తుతోనే పంచాలు వేసుకుంటారు. ఈ ఊర్లో సగం మంది మీ ఇంటితో మాట్లాడారు కదరా. సరే సరే బిడ్డ రాకుతే. మరి ఇక మళ్ళీ వస్తే ఇట్లా నా మాట కేర్ చేయకుండా పోయిందని అట్లా సాపిస్తుంది మీ అత్త. ఎందుకొచ్చిన బాధ. సరే మమ్మీ, ఇక తెల్లారి డిన్నర్కి వస్తాం కదా బిడ్డ. ఇక నేను చూస్తాను నీ దగ్గరకు వచ్చిపోతుంది అమ్మా. సరే అమ్మా, మంచిది. కూరగానికి లగ్గం చేస్తారంట, పెళ్లి సంబంధాలు చూస్తుర్రు అని కొంతమంది అన్నారు. తర్వాత పెళ్లి సంబంధం కుదిరిందంట, లగ్గాలు పెట్టుకుంటారంట అని కొంతమంది అన్నారు. ఇక లగ్గం రేపేనంట. ఓయమ్మో, ఇవన్నీ ఇంటందుకు చాలా టైం ఉందిలే, మెల్లగా చూసుకుందామని అనుకున్నా గానీ అగో లగ్గం రేపేనంట. దగ్గరకు వచ్చిన రోజులు ఇక చిన్న నాకు పూర్తిగా దూరమైనట్టే. ఇక పెళ్ళైనాక పెళ్ళని చూసుకుంటూనే ఉంటాడు, నన్ను పట్టించుకుంటాడా? ఏం చేయాలి, ఎట్లా చేయాలి నాకు ఏం అర్థమైతలేదు. ఇక రేపు ఈ టైంకి టీక్ టాక్ తయారయ్యి చిన్న పెళ్ళి అంట, పెళ్లి కూతున్నాము లగ్గ అనుకుంటున్నాము అని అందరూ నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. అవ్వ చిన్న పక్కన నేనుండేది పోయి ఎవతో ఉంటది, ఎవతో ఫోటోలు తీకుంటా ఇద్దరు నవ్వుకుంటా మూసుకుంటుంటారు. అయ్యో దేవుడా, దేవుడు తప్పు రాసిండు నా తలరాత పాడుగాను. అక్కడ రాత ఇక్కడ రాసేదంటే, ఇక్కడ రాత అక్కడ రాసేదంటే. అయ్యో దేవుడా, నాకు రేపు చిన్న పెళ్లి వేరే ఆమెతో కలిసిమెలిసి నవ్వుకుంటా ముడుచుకుంటుంటాడంటే అస్సలు జీర్ణించుకోలేకపోతున్నా. ఏం చేయాలి? నాకు బతకాలనిపిస్తలేదు. ఏమైనా పురుగుల మందు ఇట్లా తాగి సావనా? నిన్న నన్ను చూడంగానే నా ముఖం మీదనే ఊంచిపోయింది, తూ అనుకుంటా పోయింది. అయ్యో దేవుడా, నేనేం పాపం చేసిండే నీకు? నీ కొడుకే నాకు దగ్గర అయ్యిండు, నన్ను ప్రేమగా మలుపుకున్నాడు. ఇప్పుడు ఒకటే పరి దూరం కావాలంటే ఆయన నుంచి అయితదేమో కానీ నా నుంచి అస్సలు అయితలేదే. సరే ఉన్నవాని? చెప్పు. ఏమైంది పిచ్చిదానా? పొద్దున్న నుంచి గట్లనే ఏడ్చుకుంటూ కూర్చున్నావా? ఈ అవ్వ ఇంకా లొల్లులు పంచాలు అత్తల కోడళ్ళ మధ్యలో ఆగవన్నీ కామనేనే. ఇచ్చిపెట్టు అవన్నీ మర్చిపోయా. నేను మర్చిపోలేను బావా. మీ అమ్మాయి ఎన్ని మాటలు అన్నదో సావరాడే ఉత్త పుణ్యానుకుంటున్నావు. నా కొడుకు కష్టగీతమో పుణ్యానికి తింటున్నావు పంటున్నావు. ఈ అవ్వ ఇంతక నెల్లు బద్మాయిస్తానా అని మస్తు మాటలు తిడుతుంది బావా. గన్ని మాటలు పడుకుంటే నేను ఉండాలంటే నాకు బతకబుదైతే లేదు, నేను చచ్చిపోతా బావా. పిచ్చిదాని వాని దమ్మకు పనిచేస్తుందా లేదా? ఈ అవ్వ కాదు, ఏదో మా అమ్మ వచ్చిరాని మాటలు 2 మాటలు అన్నది. ఇక పెద్ద మనిషి గట్ల అన్నది, ఇక అయ్యిందేదో అయిపోయిందని ఇచ్చిపెట్టేసేయాలి కానీ అదే పట్టుకొని ఎగులాడుతున్నవిందే. వద్దు వద్దు బావా, నా పానం మంచి లేదు. ఇక పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏవేవో వస్తున్నాయి. వద్దు, నేను ఉండలేను ఇక. పోనీ మెంటల్ దానిలోకి ఒకటే ఆలోచించుకుంటూ కూర్చున్నావు. అయ్యిందేదో అయిపోయింది కానీ అవును, రేపు మీ చుట్టాలలో లగ్గమంట కదనే, నిన్ను వచ్చి పత్రిక ఇచ్చిపోయారు. మరి పోతావా పెళ్లికి? ఏమొద్దు, ఏం పోను. వాళ్ళకు మనకు మాటలు లేవు కదా. మీ అమ్మ మొన్ననే మా చిన్నమ్మ వచ్చి మాట్లాడితేనే లేనిపోని మాటలు తిట్టి ఇక మా చిన్నమ్మని ఎట్లా పడితే అట్లా తిట్టి పంపించింది.
అందరి ముందు నలుగుట్ల ఇజ్జత్ తీస్తట్టే మాట్లాడుతుంది మీ అమ్మ. సరే, నన్ను తిడతావా ఒకెత్తు, మా చుట్టాలు ఇంటికి వస్తే కూడా గాలం తిట్టి పంపిస్తే ఏమన్నా వాల్యూ ఉంటుందా బాబా చెప్పు. వద్దు వద్దు, మీ అమ్మ నన్ను నెగలనియదు, నన్ను బతకనియదయ్యా, నేను చచ్చిపోతా. అరే మా అమ్మ కోపం ఉన్నప్పుడు ఆగదే, మా అమ్మ గురించి తెలిసి తెలిసి మళ్ళా గట్ల కొత్తగా మాట్లాడతావేంది, పోని పోని. ఇక ముసలోళ్ళు పెద్ద మనుషులు అంటేనే గట్లుంటారే, గల మాటలు పట్టించుకోవద్దు కానీ. వద్దు వద్దు పో, మీకు దగ్గర చుట్టాలు అవుతారంట కదా మీ అమ్మ తరపు నుంచి. పోరాదు, మీ నాయన నిన్న ఫోన్ చేసిండు, అల్లుడు మీ ఊరికే ఇస్తుర్రు మాకు, మా మరదలు బిడ్డ అవుతుంది, మనం మంచిగా చూసుకోరి జరా, అక్క చెల్లెలు మంచిగానే ఉంటారు, దోస్తాన బాగుంటుంది వాళ్ళిద్దరి మధ్యలో అని అంటుర్రు. మరి నీకు మీ చెల్లెకు దోస్తాన బాగానే ఉంటుందంట. ఈ చెల్లె పెళ్ళికి పోకుంటే ఎట్లనే, కథ బాగున్నది, పో పో, నేను మా అమ్మకి చెప్తా కానీ పో. ఏమొద్దు బావా, నా మనసు ముందే బాగలేదు, వద్దు వద్దు. మళ్ళా పోయినాక పోయి వచ్చినాక మీ అమ్మతో మాటలు పడేందుకు, వద్దు వద్దు. సరే సరే, అయ్యింది ఏదో అయిపోయింది, మొహం కాలు చేతులు కడుకొని రాపో, ఫ్రెష్ అప్ అయి రాపో, అన్నం తిందాం ఇద్దరం కలిసి. వద్దు బావా, నాకు ఆకలిగా లేదు, నువ్వే కడుకొని తినుకో, మీ అమ్మ పెడతదేమో. అదేంది, ఎప్పుడో ఒకపారి కలిసి తిందామన్నా కూడా ఒప్పుకోవు, దాదా కలిసి తిందాం దా. నేను ఇప్పుడే తిన్నాను బావా, కొద్దిసేపు అయినాక తింటే, నాకు ఆకలి అయితే లేదు, నా మనసు బాగలేదు, కొద్దిసేపు వదిలిపెట్టి బయటికి పో, నేను తర్వాత వచ్చి తింటా గాని. సరే సరే, ఎక్కువ సతాయిస్తే ఇంకా డీప్లోకి వెళ్ళిపోతావు, సరే సరే నీ ఇష్టం. దేవుడా, నాకు ఏదో ఒక దారి చూపి అయ్యా. పురుగుల మందు ఇప్పటికి ఇప్పుడు ఏడ దొరుకుతుంది, ఏం చేయాలి? నేను చచ్చిపోతా, నాకు బతకాలనిపిస్తలేదు. ఈ అవ్వ, ఈ తెలివి తప్పిన మొగనేంట నేను పక్కకు ఉండాలంటే నా నుంచి అస్సలు అయితే లేదు. ఈ అవ్వ, దేవుడా, నా లైఫ్ లోకి చిన్న వస్తే బాగుండు, చిన్న లైఫ్ లోకి ఏ ఆడది రాకుండా నేనే ఉంటే బాగుండు దేవుడా. ఈడ దోమలు చచ్చిపోయి ఆల్ అవుట్ సీసుంది, ఇంకా సీస తెరుచుకొని తాగుతా అయిపోతుంది, కథం కేల్ కథం, దుకాణం బంధు. అప్పుడు ఆయన బతికేందో ఆయన బతుకుతాడు, నేను చచ్చిపోతే నిమ్మలంగా ఉంటారు అందరూ, ఎవ్వరికి ఉండదు నా నుంచి ఇక బాధ. నేను సంతోషంగా ఉంటా, వాళ్ళు సంతోషంగా ఉంటారు. పెంటవ్వా, ఏదో జోరు మీద పోతున్నావు, జోరు ఉన్నది కదా. మరి దోస్తు కొడుకు లగ్గం అంటే జోరు ఉండకుంటే ఏమైతుందయ్యా? ఇలా హల్దీ ఫంక్షన్ అంట, గదే గదే మంగళ స్నానాలు. ఇక అందుకే ఇక పచ్చడి చీరలు అందరికి తెచ్చిందంట మా దోస్తు, ఇక అందరం కట్టుకుంటాను పోతున్నాము. ఇక పోయినాక గాజులు ఇట్లా పెట్టిస్తుంది, టీ తాగు తయారయ్యి డ్యాన్సులు ఆడాలయ్యో డ్యాన్సులు. ఓహో గట్లనా, రేపేనా లగ్గము? రేపేరా నాయన, నువ్వు రావా లగ్గానికి? రావాలి రావాలవ్వా, ఇటు తరపు నుంచి రాకున్నా, ఇటు తరపు నుంచి మాకు మాటలు లేకున్నా, మా అత్తగారి తరపు నుంచి మాకు చుట్టాలు అవుతారంటే దగ్గర చుట్టాలు. ఇక అందుకే రావాలి రావాలి, పత్రిక ఇచ్చిపోయిర్రు, వస్తాం. నీ అవ్వ పోరగానికి దామాకున్నదా లేదా? తెలివి తప్పిన పోరగాడు అనుకోవాలా, ఏది తప్పినోడు అనుకోవాలా? ఈ అవ్వ పోరగానికి వారయ్యా, పోత పోత వస్తామవ్వా అని అంటుండు, సిగ్గు లేకుండా సిగ్గు తప్పినోడు. పెళ్ళాన్ని ఉంచుకున్నోడు లగ్గం అవుతుంటే పోతా పోతా అని సంకలు పోతుండు, ఈడెక్కడో నాయనా. పో పో, జోరుగా ఏదో పని మీద పోతున్నావు కదా, వా పో. ఎవరు రాది, ఎవరితో మాట్లాడినా ఇంతసేపు? నీ దోస్తే లడ్డు పెంటవ్వా. ఆహా, తన దోస్తు కొడుకు పెళ్లి అవుతుంటే అది ఎంజాయ్ చేస్తుంది, అది టీక్ టాక్ తయారే, ఎక్కడ తిరుగుతా నీకెందుకురా? కాదు, వాళ్ళ ఎవరో గురించి నువ్వు అడుగుతున్నావు, నువ్వు సంకలు కొడుతున్నావు, లగ్గానికి పోతా మేము కూడా వస్తామంటున్నావు, సిగ్గు లేదా? సిగ్గు పోనీ బతుకు చెడా. కాదురా, గిన్నెలొల్లిలు గిన్నె పంచాలైనాక నీ పెన్నము గన్ని బదలాం లేపినాక ఇట్లా నీకు సిగ్గు శరం ఏమట్టుకొని ఉన్నావురా? దాని లగ్గం అవుతుంటే ఇవ్వండు, లగ్గం అవుతుంటేనంట నువ్వు పోవాలంట, అక్షంతలేసి రావాలంట. అంటే పిల్లగాని తరపు నుంచి కాకుండా పిల్లల తరపు నుంచి మాకు చుట్టాలు అవుతారని నోరు తెచ్చి నోట్లకే వస్తున్నాయి మాటలు పాడుగాను. కాదురా, నీకేమట్టుకాని అనిపిస్తుందా? ఇంకా చిన్న పోరగాను అని దమాకున్నదా లేదా? ఏమనుకోవాలరా నిన్ను? నీ అవ్వ, ఎన్నడో జరిగిన కథను ఇంకా గుర్తు చేసుకుంటా గదే మనసులో పెట్టుకుని ఉన్నవానే. ఏదో అయ్యింది ఏదో అయిపోయింది కదా, అన్ని ఇచ్చిపెట్టేసుకోవాలి. అయినా అది జరిగిన కథ కాదు, ఏం కాదు, మందందరు చెప్పిన మాటలకు నువ్వు ఏదో నమ్మి ఊహించుకొని మంది చెప్పిన మాటలకు మనం పోతే మళ్ళీ వచ్చేసరికి మన ఇల్లే ఆగమైందంట, గట్లున్నదే నీ సంగతి. పోనీ పోనీ, ఇక గా పంచాయతీ లొల్లిలన్నీ ఇచ్చిపెట్టుకోవాలి, ఈ పెళ్ళిళ్ళు పేరంటాలు. ఇక వస్తే ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవాలి, పోవాలి, నీ అక్షంతలు వేయాలి, తిని కట్నం వేసి ఇట్లా రావాలి, అది పద్ధతి. నిన్ను ఏమనుకోవాలో నాకు అస్సలు అర్థమైతలేదురా. ఈ రోజులలో ఇట్లా గిసంటి మనుషులు ఉన్నారా? ఓయమ్మో ఓయమ్మో, ఈ పాడుగాను. ఇజ్జత్ కోసము ఇజ్జత్ కి పాటుపడి మెడ కోసుకున్నట్టు చాలా మంది ఉన్నారు, కానీ ఆ ఇజ్జత్ పోయినాక మళ్ళా కావాలనుకుంటా నువ్వు పోతున్నావంటే ఏ మంచిదిరా, నాకు అర్థం కాదు. నువ్వు మొగున్వా లేకుంటే ఇంకా ఏదైనా? నా కొడుకు నేను ఇంత గలీజ్ అనుకుంటా నేను కలర్లో కూడా ఊహించుకోలేదు. ఈ అవ్వ, ఈసొంటి బతుకు బతుకొద్దురా దండుగా. ఏందమ్మా నువ్వేం మాట్లాడతావు, నాకు ఒక్కొక్కసారి అర్థమే కాదు. కాదే, నలుగురితో మంచిగా ఉండాలి, నలుగురిలో కలిసిమెలిసి ఉండాలి, ఎవ్వరొద్దు అని అంటే వాళ్ళ గిట్ల మనం వద్దు అనుకుంటా మూసుకొని ఉంటారు. మనము ఎవరైనా పేరంటాలకు పెళ్ళిళ్ళకు పోతేనే కదనే రేపు రేపు మన దావత్లకు ఆళ్ళీళ్ళు వచ్చేది.
మనం ఎవ్వరి ఇంట్లో ఒకట మూసుకొని వాళ్ళతో వీళ్ళతో పంచాలు పెట్టుకుంటుంటే ఇక రేపు రేపు మన ఇంటికి ఒక్క మనిషికి ఇట్లా వస్తానికి వీలే ఉండదు. ఏందమ్మా సస్తప్పుడు కట్టుకపోతారే. ఓయమ్మో నీకు దండం నాయన, నీతో మాట్లాడు, నీతో నోర్లు నా నుంచి కాదు. ఓయమ్మో, ఎవరన్నా నువ్వు లగ్గం పోయినాక ఎవరన్నా నిన్ను చూసినా ఇట్లా తూతు అని ఆల ముఖం మీద ఆలే ఉంచుకుంటారు. నీ బతుకు పాడుగాను, నీ మాటలు వింటుంటే నాకే ఏదైనా పోసుకొని చచ్చిపోవాలనిపిస్తుంది. అదేంద్ర నాయన, ఈ రోజులల్లా మంచితనం అస్సలు పనికొస్తలేదు. పెంటవది జోరున్నదిరా నాయన. ఎటుగాక దోస్తు కొడుకు లగ్గమని ఇక పెంటవది జోరున్నది కదా. ఇక పెళ్లి ఎక్కడిదక్కడ అయిపోయేదాకా ఇంకా పెంటవది ఇంకెంత జోరు ఉంటుందో. అవును లచ్చవ్వా, ఉంటది. ఇక అవును లచ్చవ్వా, ఇక సుజాతకు ఎవరు చెప్పు లచ్చవ్వా, ఏదైనా నాతోనే చెప్పుకుంటది. ఇక జరా ఏడు పోదామని నన్ను ముందు గాత పెట్టుకొని తీసుకొని పోతుంది. ఏం చేయాలి, తప్పదు కదా. ఆయన ఆమెకు ఎవరు ఉన్నారు, అలా ఏ రాళ్ళు ఇద్దరు ఉంటే అది మాట్లాడే పాడేయాలతో ఇది మాట్లాడదాయే. ఇక అమ్మగారంటవా, అమ్మగారే పెళ్లి కూతురు వాళ్ళ బిజీ వాళ్ళే ఉండొచ్చు, ఎవరున్నారు. అందుకే మనదే జోరు చూపిస్తాం. మంచిది జోరున్నది కదా, నడిపిస్తున్నావు, నడిపి. అమ్మో, ఇన్ని దినాలు సుజాతుల జోలే తీయకపోయేది లచ్చి. ఈ రోజు జరెటు కాకుండా పెళ్లి అవుతుంది, ఇక నాకు ఒక పీడ పోతుంది అన్నట్టేమో నిమ్మలంగా మాట్లాడుతుంది అలా జోలి విషయంలో. అదేంటి, నా కోడలు ఇయ్యాల ఇంకా లేవలేదు. ఇక ఎప్పుడు అందరికంటే ముందే మబ్బుగానే లేచి ఆకిలి వారగొట్టి నీళ్ళు చల్లి ముగ్గు పెట్టి మళ్ళా వండుకునేది. పొద్దెక్కిందాక మళ్ళీ లేవకపోయేది అని ఇయ్యాలేంది. మచ్చం బయటికి రాలేదు, ఆకిలి ఊకలేదు, అట్లనే పడబడ్డట్టున్నది. ఏం కావచ్చు, జ్వరం ఇట్లా పట్టిందా ఏంది. రమేష్ గాడి ఇయ్యాల అరే నైట్ డ్యూటీకి పోయిండేమో, ఆడు రాకపాయే. లోపలికి పోయి అడుచుకొని వస్తా, జర లేపనన్న లేపుతా. అయ్యో, దాంతో నేను మాట్లాడతలేను కదా. సీతమ్మని లేపినట్టు లేపి ఆకిలి ఊకరానే, లేకుంటే శాతన కాకుంటే ఎప్పుడు నేను అన్నుతాని సీతమ్మతో నన్న చాటుగా మాట్లాడతా. పొద్దెక్కుతుంది ఇంకా లేస్తలేదు. మరి మొగడు ఇట్లా లేడని ఇంకా చేసి పండుకున్నాము. టిఫిన్ ఇట్లా కట్టేది లేదు, వండేది లేదు కదా అని నిమ్మలంగా వండుకున్నది అయ్యింది. సప్పుడు లేదు, సర్లేదు. సీతమ్మ ఇట్లా లేవలేనట్టుంది, అట్లనే వండుకున్నట్టు తల్లి పిల్లలు. మరి లేపుదునా వద్దా? సీతమ్మ, స్వీటీ, అదేంది కింద గట్ల పడి ఉన్నదేంది? అగో మెడలన్నీ గిట్ల వంగిపోయి గట్ల పడిపోయింది. అయ్యో దేవుడా, ఏమైంది? సరిత, ఏమైందే గట్ల పడున్నావు? ఓయమ్మో, ఏమైంది? అగో నీళ్ళ గిలాస కింద పడిపోయింది. అగో అసుంటాయేమో సీసా లెక్కున్నది. అగో ఆలౌట్ సీసా మొత్తం ఎక్కడదక్కడ పార్సల్ చేసి పడేసింది. ఏమైంది? మందు గిట్ల తాగిందా ఏంది? సరిత, ఓ సరిత, ఏమైందే? ఆ, ఆ, ఏం కాలే అత్తమ్మా. ఓయమ్మో ఓడి దేవుడో, ఏమైందే? సద్దామని దాయినవా, బతుకుదామని దాయినవా అని. ఓయమ్మో, నా ఇల్లు ముంచిపోతట్టున్నదే. ఓయమ్మో, ఇప్పుడు ఏం చేయాలి నాకు అస్సలు అర్థమైతలేదు. వీడు నైట్ డ్యూటీ పోయిండు, పొద్దుగానే దిగి వచ్చేటోడు ఇంకా రాకపోయే. ఫోన్ అన్నీ వేస్తా. ఓయమ్మో, నాకు పానంలో పానం లేదు. హలో, ఏడున్నోరా, డ్యూటీ దిగినవా? దబ్బుండ్రా కొడుకా, నీ పెళ్ళ మీద ఆగమాగం చేస్తుంది. వస్తున్నమ్మా, 2 నిమిషాలలో ఇంటికాడనే ఉంటా. అయ్యో దేవుడా, నా కొడుకుకు ఇంత చిన్న వయసులో ఇన్ని బాధలు పెడుతుందా దేవుడు. అయ్యో, ఇప్పుడు ఏ దవాఖాన కని కొంట పోవాలి, ఏం చేయాలి? ఆ బాడకావు లగ్గమైతుందని బద్మాషిది ఇక పానం చేయలేక తాగినట్టుంది. ఇదే సంగతి, దాని కొరకే తాగింది. అత్తమ్మా, నేను చచ్చిపోతమ్మా. నువ్వేం చావవే, నిన్ను చావనియడు నా కొడుకున్నాడు నీకు. అంత మంచి మగడు, అంత మంచి అమ్మాయికి అర్థం చేసుకునే మగడు ఉన్నాక నీకేం రోగం పుట్టింది? గిసొంటి శాతం చేసి ఇంత పని చేస్తావు. ఓయమ్మో, నా ఇల్లును నాశనం చేసిపోతావా అని, యాగం చేసిపోతావా అని నా కొడుకు జీవితము. అమ్మా, సరితకేమైంది? అగో గట్ల పడిపోయింది. ఏం చెప్పమంటావు బిడ్డ, నీ పెళ్ళము ఆలౌట్ మందు తాగిందయ్యా. ఆలౌట్ సీసా మొత్తం కథం చేసింది. చచ్చిపోవాలనిపిస్తుందంట ఆమెకు, సావాలని తాగినత్తమ్మ నేను బతకను అంటుంది. ఇదమ్మా, జరుగు దావకన గుంట పోదాం. గంటగనం బాధ దీనికి ఏమొచ్చిందే? అన్నిందాలు తెచ్చిపెట్టేటోని నేనున్నాక, అన్నిందాలు చెప్పేటోని నేనున్నాక గంటగనం బాధ దీనికి ఏమొచ్చిందే? అయ్యో, జరుగమ్మా. డబ్బున దావకన తీసుకో బిడ్డ, నీ పెళ్ళని బతికియాలి. అయ్యో నా కొడుకా, ఎంత పని అయిపోయే దేవుడా. మంది కోసం నా కోడలు జీవితం ఆగం చేస్తున్నారు. ఏమేం మరుగు మందు పెట్టి నా కోడల్ని మలుపుకున్నారు. ఆ జీవితం మంచిగానే ఉంటుంది, నా కోడలు జీవితమే ఆగమైపోయింది. నా కొడుకు నాశనం అయిపోతట్టుండు.
అదేంటి జరసేపట్ల లగ్గం పెట్టుకొని ఈ పోసి నెత్తికి ఇట్లా కలర్ అంటుకోకుండా గట్ల నిన్నే పడ్డది. వస్తున్నదా వస్తలేదా పెళ్లికి? ఓ బోడదానా, ఓ పోసి ఏమైంది? లగ్గానికి వస్తలేవా? ఆగో నోరొప్పలించుకుంటా గక్కడ మళ్ళీ చూస్తున్నావు. ఏమైంది? ఎవరి కోసము ఎవరిని ఎర్రయి చూస్తున్నావు? లగ్గం టైం అవుతుంది తల్లి. ఆగో నెత్తికి ఇంకా కలరే రుద్దుకోలేదు. ఎప్పుడు రుద్దుకుంటావు? ఎప్పుడు స్నానం చేసుకుంటావు? ఎప్పుడు తయారై బయటికి వెళ్తావు? ఆగో నేను చూడు తయారయ్యి ఉన్నా, ఒక చీర మార్చుకుంటా అయ్యే పోతుంది. జరుండే పెంటవ్వా, ఓయమ్మో నా పానం కిందైతే లేదు మీదైతే లేదు, ఆగమాగం అవుతున్నది. ఎందుకే అంతగానం టెన్షన్ పడుతున్నావు? ఏమైంది? ఏమైనా అయ్యిందా? అయ్యింది పానం మంచిగా పాయి కన్ను ఇట్లా పెట్టినాయి అయింది? గట్ల కాదే పొల్ల, జరుండు. ఓయమ్మో ఇంకా పొల్ల సరిత లేదా అని లచ్చి కోడలు ఇవాళ చిన్నదాని పెళ్ళని పొల్ల ఏమో మందు తాగిందంట. పురుగుల మందో గొలకల మందో ఏదో తాగిందంట. అదేంటి నిజమా? ఓయమ్మో నీకెవరు చెప్పిర్రే? నువ్వు కల్లారా చూసినట్టే మాట్లాడుతున్నావు. ఆ పొల్లను వాళ్ళ మొగడు చేతుల మీద ఎత్తుకొని పోగానే నా కల్లారా చూసిందే. ఏమైందో ఏం కథను వాళ్ళ ఇంటి దిక్కు సపోర్ట్ అవుతుందని పోయేసరికి అలా లొల్లి పెట్టుకుంటా ఏడ్చుకుంటా సాపిస్తుండే. మనందరికి నా కోడలు ఉసురుముట్ట, నా కొడుకు ఉసురుముట్ట, నా కొడుకు జీవితం ఆగం చేయాలని నా కోడల్ని మలుపుకున్నారు. ఏదో మరుగు మందు పెట్టి నా కోడల్ని ఆగం చేసిరు. ఇప్పుడు చూడు వాళ్ళు మంచిగానే ఉన్నారు, సుఖంగానే ఉన్నారు, పెళ్లిని పేరంటాలు చేసుకుంటారు. నా కొడుకు జీవితం చూడు, నా కోడల్ని దూరం చేయాలి, నా కొడుకు నా కోడలికి దూరం పారం కావాలి, ఆగం కావాలి, అలా బతుకులాలి సంసారాలు అన్నట్టు నన్ను దూరం చేసిరని మస్తు ఏడుస్తున్నదే లచ్చి. ఓ నీ చిత్రం పాడుగాను. పురుగుల మందు తాగిందా గొలకల మందు తాగిందా ఏం మందు తాగిందంటే మరి సస్తదా బతుకుతుందా పొల్ల పాడుగాను? ఏం రోగం పుట్టిందో దానికి? ఆల్అవుట్ అంటేనే దోమలు చంపే ఆల్అవుట్. సీసుంట చూడుగా సీసా మూత వేసిందంట, మొత్తం తాగిందంట పొల్ల. రోజుని ఆల్అవుట్ సీసనా అయితే ఏం కాదు. కడుపులో పురుగులు ఏమైనా ఉంటే చచ్చిపోతాయి కానీ అంత డేంజర్ ఏం కాదు. ఇక ఓయమ్మో పురుగుల మందు తాగితే అప్పటికప్పుడే చచ్చిపోతారు. ఇప్పటిదాకా మేలుకతో నుండి బతికే ఉన్నదంటే ఆ పుల్ల తాగింది కాబట్టి ఆ మటుకు నయం అయిపోయింది. ఇక డాక్టర్లు 1,00,000 2 లక్షలు తీసుకొని పానం మంచిగా వేసి పంపిస్తారు. ఈ పోరేసిన వారయ్య ఏం రోగం పుట్టిందో దీనికి. అయ్యో పొరడానికి ఇష్టం లేనట్టుంది. నన్ను ఇష్టపెట్టి వేరే సంబంధం చూసుకొని పెళ్లి చేసుకుంటుంది. నిమ్మలంగా సంసారం కొనసాగిస్తాడేమో. నన్ను దూరం పెట్టిందిగా, నాకు సంసారం లేదా, పిల్ల లేదా, జల్ల లేదా, వాళ్ళని చూసుకుంటే నేను ఉండాలని దూరం రావచ్చు కదని. ఈ అమ్మ దీనికి ఏం రోగం పుట్టిందో పాడే. అయ్యో దేవుడా, ఈ రోజులు ఏం రోజుల్లో ఆయన గిట్లా జరిగిపోతున్నాయి. ఏదో అయ్యింది ఏదో అయిపోయింది, నిమ్మలంగా ఉంటారేమో. నా పెళ్ళి అయినాకనేమో ఆడే చూసుకుంటాడు, అదే చూసుకుంటది, ఎవరు దూరం అయిపోతారని నేను మనసులో ఎన్నో అనుకున్నా. ఓయమ్మ గింత కాడికి అయిందా? కథ మొత్తం ఉల్టా అయిపోతుంది. ఏం చేయాలి ఏం కథ? ఇప్పుడు ఊరూరునా తెలుస్తట్టుంది. పిల్లగా నిద్ర పోతట్టుంది లగ్గంలా పెళ్లి పందిట్లా. ఏమోనమ్మా నా పానం అయితే కింద మీద అవుతుంది. నేను రాని చెల్లె. అమ్మో అగో చల్ల చింతలు పుట్టినాక పొల్లని చూడంగానే మొగడు బొల్ల ఏడ్చుకుంటూ పోతుంది. నా పిల్లంని బతికియాలి, నా పిల్లంని బతికియాలి, డాక్టరు దేవుడి లెక్క రాయ్యా అని ఏడ్చుకుంటూ పోతుండే. పెంటమ్మ బాధ అనిపించింది. పోరగానికి నిజంగా తెలివిలేదే. గంట అమాయకుని చూసి అది ఆట ఆడుకుంటుంది. అవును పోషవ్వా, నిజంగానే పిల్లగాడు నిన్న పొద్దుకంగా జోరు ఉందిగా పెంటక్క, మీ దోస్తు కొడుకు పెళ్ళేమో, ఇంకేంటి ఆగవిగా అని నిన్ననే అన్నాడు. అయ్యో నువ్వు రావా పిల్లగా, నీకు దూరపు చుట్టా అవుతారంట కదా పిల్ల తరపు నుంచి, రారా అంటే వస్తాం అన్నాడు పిల్లగాడు. అగో గంత ఎడ్డిగాడు అంటే అంత తెలివి లేనే లేదు. అయ్యో వాళ్ళకి మాకు వడనే వడది మాటలే లేవు, గాల పెళ్ళి నేను ఎందుకు పోతాను అనుకోవాలి కదా. అగో ఆ పిల్లగాని మనసు అస్సలు గట్ల చెత్త గుణం కానీ కాదు, గసంటి చెడు గుణమే ఉండదు. పిల్లగాడు అందరు నా వల్లే, అందరితో మంచిగా ఉండాలి, నిజాయితీగా మంచిగా ఉండాలి అనుకుంటాడు. కానీ ఈ అమ్మాయి ఇదేంటి అప్పుల్లో పాపం కూరగాని జీవితం ఆగం చేస్తానికి వచ్చినట్టుంది ఆ లైఫ్ లకు. ఏమో చెల్లి, పెళ్లి ఎక్కడికక్కడ అయిపోయేదాకా ఓయమ్మో ఎటు కాకుంటున్నదే కథ. రేపు పోలీసుల దాకా పోయి ఈ కేసు అంత పెద్దగా అవుతుందో ఏమో. నాకైతే బూలు పట్టుకుంటుంది చెల్లి. నేనైతే రాను పెంటవ్వా నువ్వు లగ్గానికి. ఇగో ఎట్లుంది మన వీడియో, నా గెటప్ ఎట్లుంది దోస్తులు? ఇక లగ్గానికి గట్లా ట్రెడిషనల్ గా రెడీ కావాలా, గిట్లా ఫ్యాషన్ గా బ్యూటీ పార్లర్ లో చేపించుకున్నట్టు రెడీ కావాలా కింద కామెంట్ చేయరులా దోస్తులు. ఈ సిరీస్ ని ఇంకా ఇంట్రెస్టింగ్ గా తీసుకోవడానికి మేము ట్రై చేస్తున్నాము. మీరు కనుక సపోర్ట్ చేయడం అస్సలు మానకుర్రి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి హై పాయింట్స్ కూడా ఇవ్వండి దోస్తులు. హై పాయింట్స్ అనేవి చాలా ముఖ్యమండి. ఎందుకంటే మన వీడియోస్ ఇంకా ముందు పోనిక యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది కాబట్టి వీడియోని లైక్ చేసి హై పాయింట్స్ కూడా ఇవ్వండి. అట్లనే కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నారంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోరులా. అట్లనే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మన వీడియోస్ నచ్చితే కనుక షేర్ చేయండి. ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు కదా దోస్తులు. చాలా మంది మన సబ్స్క్రైబర్లు పాజిటివ్ కామెంట్లు పెడతారు. ఎంతక్క మీ వీడియోస్ కి బాగా కనెక్ట్ అయినాము, మా పిల్లలు కూడా రోజు బాగా చూస్తున్నారు. మీ లాంగ్వేజ్ అనేది మా తెలంగాణ మా ఇంటి పక్కలు మాట్లాడినట్టు అనిపిస్తుంది. అంటే మేము విలేజ్ లో ఉండకుండా సిటీలలో బతుకుతున్నాము. ఇంకా విలేజ్ లా ఏమేమైతే అవన్నీ చూపిస్తున్నారు. చాలా థ్యాంక్స్. అవన్నీ గుర్తు చేసినట్టు మేము అందరినీ బతికినట్టు అనిపిస్తుంది మీ వీడియోస్ చూస్తుంటే అని అంటారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది దోస్తులు. ఇంకా ముందు కూడా మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఉంటే
మాకు కూడా మంచి కంటెంట్ తీసుకురావాలనిపిస్తుంది. అప్పుడు ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్ దోస్తులు, మరొక మంచి కాన్సెప్ట్ వీడియోతో మళ్ళీ మార్నింగ్ వీడియోతో మేము ముందుకు వస్తాము. అప్పటి వరకు చూస్తున్నానండి స్వీటర్ భాష. బాయ్ బాయ్ అందరికీ.